నీ ప్రసంగాలు మొత్తం నింపుతావా? నువ్వు చెప్పిందా సార్, మనం చెప్పింది కాదు. బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన పెద్ద మనిషి చెప్పిన ముచ్చటే 7,500 మంది టీచర్లు లేరు, ప్రభుత్వ ఆసుపత్రులలో 13,000 మంది లేరు, లేకుండా మేము ప్రభుత్వం నడుపుతున్నాం అని పోయి 2 నెలల కింద చెప్పిండు. ఇప్పుడు అవి పెరుగుకుంటే 25,000 మందికి వచ్చినాయి రిటైర్ అయినటువంటి వ్యక్తులు. 83 మంది అక్షరాలు చచ్చిపోయారు. మనం మాట్లాడుతా ఉంటే ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో ఏం వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటేనే ఇప్పుడు మనకు మెసేజ్లలో వస్తూనే ఉంటాయి, ఏమైతుందో ఏం తెలియదు. కాబట్టి ఎవరు మెసేజ్ పెట్టింది సార్, విశ్వాస్యత లేని సీఎం. ఇంకొక మెసేజ్ ఏమొచ్చిందంటే, సార్ మన స్టేట్ ఇన్కమ్ మొత్తం లోన్ అండ్ ఇంట్రెస్ట్ కే పోతున్నాయి అని చెప్పి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అయితే ఇందులో సార్ ఇంకోటి, పరిపాలన చేత కానప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోవడం మొగాడి లక్షణం. ఇలా మొగాడి లక్షణం కాదు, మాడగాడి లక్షణం కనబడుతుంది ఈరోజు సార్. ఈరోజు ముఖ్యమంత్రి నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, మీరు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని చెప్పినప్పుడు ఈ రోజు ఆయన నిజంగా నన్ను ఒక దొంగ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ విధంగా కొనసాగొచ్చు అనే ప్రశ్న మీద చేయొచ్చు. ఇంకోటి సార్, మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తారా, రాష్ట్రంలో పైసలు లేవు అన్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు ఇంకా రాజకీయాలు పట్టుకొని వేలాడుతున్నారు? మంచి పాయింట్ సార్. మీ డబ్బులు భూములు ఉన్నాయి కాబట్టే ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు. మంచి పాయింట్ చెప్పింది సార్. నేను ఇప్పుడు లేటెస్ట్ గా మంత్రులు బాజాప్తా ఇదివరకు గూండాలు భూములు కబ్జా చేసేస్తారు, గూండాలు రౌడీలు కబ్జా చేసేది. ఇవాళ బాజాప్తా మంత్రులే కబ్జా చేస్తుంది సార్. ఇప్పుడు నేను ఒక ఉదంతం చూపెడతాను మీకు లేటెస్ట్ గా, నా దగ్గర అన్ని కూడా వీడియోలు ఉంటాయి సార్. ఇది వట్టి నాగుల పెళ్లికి సంబంధించిన వ్యక్తి సార్. సార్ అసలు ఎవరు వచ్చారు పొద్దున్న, ఎంతమంది వచ్చారు, ఎవరు పేరు చెప్తున్నారు? అసలు ఆయన ఒక్కరున్నాయి అండి, ఆయన పేరు అవినాష్. ఇంకా దీని ముందు రాత్రి దాడి జరిగిన అక్టోబర్ ఇద్దరు అవినే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆయననే వచ్చినాయి. ఆయన మేనేజర్స్ ఉంటాయి, లేకుంటే సూపర్వైజర్ ఉండొచ్చు. ఒకటి పేరు అవినాష్ చెప్పి ఆయన చెప్తున్నాయండి. వీళ్ళందరూ వచ్చేసి ధనాధన్ కొట్టేసి పోయినాయండి. పోలీస్ పక్కనే పెట్రోల్ కార్ ఉంటే కూడా పోలీస్ ప్రొటెక్షన్ కోసం రాలే. హైకోర్టు ఆర్డర్ కూడా ఉల్లంఘన చేసిందండి. హైకోర్టు ప్రొటెక్షన్ ఇవ్వాలి చెప్పి మాకు ప్రొటెక్షన్ దొరకలేదు. చాలా ధైర్యం మన वेरी सैड सिचुएशन। उन लोग क्या करना चाह रहे सर? वो कब्जा करना चाह रहे, क्या तभी करना चाह रहे? ఒరిజినల్లీ వాడు భూమి ఇక్కడ ఉంది చెప్పి ఆ భూమిలో వచ్చేసి నిశానీలు వేసే ప్రయత్నం చేసిన హైకోర్టు అని కొట్టి వాళ్ళ ఈయన భార్య బాజాప్తా ఈ రోజు పోలీసుల పైన. ఇగో సార్ దీనికంటే ముందు ఈ ముసుగు బీరో చూడండి, పొంగులేటి మనిషి మాస్క్ వేసుకున్న చూడు, పొంగులేటి బ్యాచ్ ఇది. ఈ రోజు మంత్రే బాజాప్తా కబ్జాలు చేపిస్తా ఉంటే హోంమంత్రి మీ దగ్గర పెట్టుకున్న శాఖలు మీ దగ్గర ఎందుకున్నారు సార్? ఆ శాఖలు మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి? మాస్కులు వేసుకొని గూండాలు లెక్క రెవెన్యూ మంత్రి కొడుకు మనుషులు సార్ వాళ్ళు. ఈరోజు వీళ్ళ పైన కేసు ఫైల్ చేసినందుకు అప్పుడు అక్కడ గచ్చిబౌలినో అక్కడ ఉన్న మాదాపూర్ ఎస్ఐనో సిఐనో ఎవరినో ఏకంగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు సస్పెండ్ కాదు, ఆయన ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఈ రోజు మరి వీళ్ళను సస్పెండ్ కూడా చేసినట్టున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులలో సార్ ఇక్కడ మంతే గుండాయిజం చేస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నది? ఈ రోజు ప్రజల భద్రత ఎక్కడ ఉన్నది? ప్రజల భూములకు ఎక్కడ భద్రత ఉన్నది? ఎట్లా వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు? ఈ రోజు ఎటు దిక్కుపోతుంది ఆయన అంటే మంత్రులు రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి మొగాడైతే అని అంటే మొగాడు కాదు మడగాని లెక్క అయిపోయింది ఈ రోజు. కాబట్టే ఈ రోజు కబ్జాలకు తెగబడుతున్నారు మంత్రులు అని అంటే ఏం సార్? ఇప్పుడు చూసినా సార్ ఎవరిని మంత్రులు కబ్జాలు చేయంగా? అసలు ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి ఈ రోజు రోడ్ నెంబర్ 2 లో కూడా పొద్దున్న ఉదయం నుంచి జరుగుతుంది. తెలంగాణ ఇది మీడియా ఫోరం ఏదో అన్ని వెళ్ళారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో, మీడియా అంతా ఉంది. అక్కడ గందరగోళంలో చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు ఒకళ్ళు పొద్దున్న నుంచి. అందులో ఆంధ్ర ఎంపీ ఒక ఆయన పేరు కనపడింది. ఇప్పుడు ఒక పక్క మధు పార్కు వాళ్ళు ముఖ్యమంత్రిని తిడుతున్నారు, ఇటుపక్క మళ్ళీ ఇప్పుడు మీరు చూపించినటువంటి సంఘటన అత్యంత దరిద్రమైన ఒక మినిస్టర్ క్యాబినెట్ కోలిగ్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక ముఖ్యమంత్రి కంట్రోల్ చేయనప్పుడు నీకు అసలు అదే నేను చెప్తున్నావు, ఎడంచేయి ఏం చేసేది కుడిసేది తెలియదు, కుడిసేది ఎడంచేది తెలియదు, నీ మాట ఆడిండు ఆడి మాట నువ్వేను. ఏంటి పరిపాలన అర్థం పర్థం లేని ఒక రెవెన్యూ మంత్రి గుండాలను పంపుతారు, పోలీసులను వాడతారు. వాళ్ళ భార్య చెప్తా చూడతారు, వాళ్ళ భార్య చెప్తారు బాగా. मेरा नाम पल्लवी शाह है। आज मैं अपने खेत पर आई, मुझे मालूम पड़ा आधा किलोमीटर की दीवार जो हमने थोड़ी सी चढ़ाई थी वो हमारी तोड़ दी गई।
और मैंने 100 नंबर मिलाया पुलिस वालों को, 20 टाइम्स मैंने फोन किया है, तो वो लोग पौने घंटे के बाद आए। ఒక మహిళ 20 సార్లు 100 కు డైల్ చేసింది. అదేమన్నా కానీ ఇప్పుడు మనం డైల్ చేస్తే కూడా పోలీసులు వస్తారు. 100 కు 20 సార్లు డైల్ చేసినా పోలీసులు అక్కడ రాలేదంటే ఏందన్నారు సార్? ఇక్కడ ఇదే ఇప్పుడు ఎవడ గోల్ ఆడేది, ఎవడేం చేసుకుని మాకు సంబంధం లేదు, అకౌంటబిలిటీ లేదు. ఒకళ్ళు రాకపోయినా ఎవడు అడిగేవాళ్ళు లేడు కదా. ఆ శాఖ ఎవరి దగ్గర ఉంది? పోలీస్ శాఖ. శాఖ అది అయిపోయింది, ఆ శాఖ పైన అయిపోయింది. అది విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఇక్కడ అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మేము అసలు మాట్లాడటం కూడా టైం వేస్ట్. ఇందులో శాంతి భద్రత కాదు, మర్డర్ కాదు. दो लोग आए और ऑलरेडी मेरे खेत पर पुलिस की गाड़ियां खड़ी हैं 4 महीने से। मुझे पुलिस प्रोटेक्शन कोर्ट से मिला हुआ है, उसके बावजूद भी पुलिस के रहते हुए भी हमारी दीवार को तोड़ा गया और जो लोग थे हम उनको रोक పోలీసులు నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు సార్. పోలీసులు అక్కడ ఉన్నాం కూడా పోలీసుల ముందు బాజాప్తా ముసుగులు వేసుకొని వచ్చి ఆమె గోడ గులగొట్టినట్టది. కోర్టు ఆర్డర్ను కూడా మరి ఈ మంత్రులు ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎట్లా సార్? వాళ్ళు అసలు వాళ్ళు నక్సలైట్లు అనేటోళ్ళు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటారు. మరి చట్ట వ్యతిరేకంగా కాకుండా ఏమంటారు సార్ దీన్ని? ఈ గుండాలకు లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. ఓన్లీ ఏంటంటే ఇక్కడ ఎవరు ఇప్పుడు ల్యాబింగ్ చేసుకుని మంత్రి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వీళ్ళే జరుపుకుంటున్నారు అన్ని వ్యవస్థలు. వీళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే చూస్తున్నట్టు ఉంటది. కేసులు బుక్ అవుతాయి, లేవని ఉండదు, కేసులు బుక్ అవుతాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇట్లే జరిగినాయి. ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కొంతమంది పైన. మరి అదే పరిస్థితి పునరావృతం అయితే కానీ ఈ లోపల డ్యామేజ్ అయ్యి రావు కదా. గోడలు పడగొట్టి, ఇల్లు పడగొట్టి, ఇప్పుడు సరిహద్దులు జరిపేసి ఎక్కడ ఎంత హెల్ అంటారు దీన్ని, హెల్ గోయింగ్. ఇక మనకు ఒకటి ఏంటంటే అప్పుడు వెనుకకుండా చూసారు ఎస్ఎండి రౌడీ అని సినిమా. ఇప్పుడు ఇది రౌడీ మంత్రి లెక్క కనబడుతుంది. ఇక్కడ ఎవరికి కూడా దానిపైన స్టేట్ గవర్నమెంట్ ఎన్ని అధికారులు అన్ని దుర్వినియోగం జరుగుతుంది. అంతే కదా సార్. ఇంక ఆమె చెప్తాది పక్కన रोकने की कोशिश कर रहे थे। वो काले नकाब में थे और उनके साथ लेबर थे 5-6 जिन्होंने हमारी दीवार को तोड़ दिया। और तोड़ने वाले कौन है? न्यू जेन बिल्डर्स एंड राघवा बिल्डर्स। और उनके मालिक कौन है? श्रीनिवास पोंगल रेड्डी एंड हर्षा उनका बेटा। उनके दम ఏమున్నా సార్ అరణ్య రోదన బాజాప్తా మంత్రి పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి పేరు చెప్పు. నేను మన ఛానల్ ద్వారా పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఒక మంత్రివా, కబ్జా కోరువా, గుండావా, రౌడీవా, నువ్వు మాస్క్ వేసిన గుండాలను నడుపుతున్నావు, నీ కొడుకు గుండాయిజం చేస్తుండు, ఆల్రెడీ పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తే ఆ పోలీసులు ట్రాన్స్ఫర్ చేస్తుండ్రు. ఈ రోజు నీవు ఇంత పెద్ద గుండాయిజం చేస్తా ఉంటే హోంశాఖ పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మంత్రిని వెంటనే బడతరఫ్ చేస్తలేరు సార్? ఎందుకు ఇంత బడతరఫ్ అయిన మంత్రుల పేరు విన్నారా సార్ ఎప్పుడన్నా మీరు? విన్నా. అసలు అంత సీన్లు ఉందా వీళ్ళకి? ఈయన ఆయన బర్తరఫ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవడ మాట్లాడంటే క్యాబినెట్ కోలిగ్స్ అనే గానీ రకరకాల పార్టీ నుంచి సమూహం ఇది, రకరకాల ఇంట్రెస్ట్ వచ్చారు. ఎవడ ఇంట్రెస్ట్ ఖమ్మంలో భూదాన్ భూమి గొడగొట్టారన్నారు, గందరగోళం జరిగింది. ఎవడగా నేను సేమ్ కుట్టినట్టు ఉందా? అది జరిగింది ఏంటి, అసలు అక్కడ ఉన్నది ఏంటి, పరిస్థితి లేదు. హైదరాబాద్ ఎప్పుడు గత ప్రభుత్వం నుంచి వీళ్ళు అదే పనిలో ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చెరువులు, కుంటలు, రకరకాల ప్రభుత్వం. ఇప్పుడు అసలు ప్రభుత్వ భూమి అనేది హైదరాబాద్ లో మొత్తం ప్రభుత్వ భూమి చెప్పాలంటే. సరే ఎవడో కబ్జాలు ఉన్నాడు, అడేదో కొన్ని కాగితాలు పుట్టించుకొని జిహెచ్ఎంసీలో కంటిన్యూ అవుతుండొచ్చు. ఇప్పుడు వీళ్ళు సడన్ గా ఎట్లా వీళ్ళకి ఏం చూపెడదాము. ఇది కూడా పొంగిలేడితే మీరు కూడా ఉన్నారు అక్కడ. ఇక ఫంక్షన్ హాల్ అయినా ఎన్ఎస్పీ ల్యాండ్ భూములలో కట్టినటువంటి అక్రమ నిర్మాణము దీనిపైన గతంలో ఆల్రెడీ ఇది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్ఎస్పీ ల్యాండ్ లో కట్టినటువంటి ఫంక్షన్ హాల్. ఒకసారి ఆ ఫంక్షన్ హాల్ చూద్దాం సార్. గత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఎప్పుడైనా బీఆర్ఎస్ ఉన్నప్పుడే దాదాపు 2000 మంది పోలీసులు అందరూ వచ్చి నోటీసులు ఇచ్చినా కానీ వచ్చిండు చూసిండు ఏం కూలగొట్టేది పోలే. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే. ఆ రోజు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే వీళ్ళంతా ఇష్టం వచ్చేట్టుగా చేసుకుంటూ ఇష్టం వచ్చేట్టుగా దోపిడీకి ఎట్లా దోపిడీ ఖర్చు చేసుకున్నారు అనేది లెక్క కట్టుకున్నాడు. మరి ఈరోజు పేద మీరు కూలగొట్టిండు. మరి దీన్ని కూలగొట్టారా? ఈరోజు దీన్ని కూలగొట్టారా? దీని మీద మీరు యాక్షన్ తీసుకోరా? ఈరోజు పెద్దలకు ప్రభుత్వం, పేదలకు ఒక ప్రభుత్వమా? కాబట్టి దీనిపైన కూడా మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నిజంగా నీతి నిజాయితీగాళ్ళు అయితే ఈరోజు మీరు దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మీకు నిజంగా ఉంటే ఇది ప్రభుత్వ భూమిలో కట్టిండ్రు, దీనిపైన
పైన మీరు కూలగొట్టాలి. నిజంగా ఈ రోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించి కాకుండా ఇది ఈ ఫంక్షన్ హాల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన ఫంక్షన్ హాల్ బాజాప్త గవర్నమెంట్ వాళ్ళు ఏం ల్యాండ్ సార్ అది ఎన్ఎస్పి నాగార్జున సార్ ప్రాజెక్ట్ కి బంక్ అది బ్యాంక్స్ కోసం తీసుకున్నటువంటి ల్యాండ్ అది. మరి అది కూలగొట్టాలి కదా సార్ అది ఖచ్చితంగా అతి విలువైన ప్రైమ్ ల్యాండ్. ట్రాఫిక్ కి ఆ డివైడర్ వల్ల వీళ్ళు కట్టిన ఆ సెట్ బ్యాక్ వల్ల అసలు ఎంత నేర అయిపోయిందంటే ఆ 100 మీటర్ల పొడుగున ఎంత ప్రమాదకరం వల్యూరబుల్ అనమాట. అదేంటి బ్లాక్ స్పాట్, యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్. కలెక్టర్ రోజు అదే దారిలో తిరుగుతాడు, మంత్రులు అదే దారిలో తిరుగుతారు. సర్వీస్ ధైర్యం లేదు, ఇప్పుడు ఎవరనే ముట్టుకునే ధైర్యం లేదు. అంతా మోనార్క్స్. ఈ మోనార్క్స్ ఏం చేసినా చెల్లిపోతుంది. కోర్టులు కూడా ఏం చేసినా లిమిటెడ్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ కమిషన్లు అనేది వేస్ట్. ఆ కోర్టులకు వెళ్ళి తేలేటప్పటికి ఈ లోపల వేసినోడు చచ్చిపోతాడు, ఆ వ్యవస్థ మర్చిపోతుంది. అట్లా ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. వీళ్ళు ఏం కాదులే మాకేం వద్దులే అని ఒక ధైర్యం వచ్చేసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేనేజ్ చేయగల ధైర్యం ఉంది. కానీ ఇది మరి రూల్ ఆఫ్ లాకి ఎగ్నిస్ట్ జరిగినప్పుడు గవర్నర్ సార్ అసలు ఇక 2 పుస్తకాలు తయారు చేయాలి సార్. నేను తెలంగాణలో మాత్రం ఒక విఐపి రా, ఒక వివిఐపి రా. నిన్న రంగనాథ్ గారు TV9 లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు సార్. ఆ ఇంటర్వ్యూలో ఏమంటుండంటే రజనీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటంటే నీ ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందని ఒక ఆయన నేనే కంప్లైంట్ ఇచ్చింది. బఫర్ జోన్ అనే కంప్లైంట్ ఇచ్చిండు కదా, మరి దానిపైన నువ్వు ఎందుకు కూలగొట్టుకోలే అంటే మా నాయన 50 ఏళ్ల కింద కట్టిండ్రు, ఎవడో ఇచ్చిండు కంప్లైంట్, నేను ఆయనకే ఇచ్చిన కంప్లైంట్. ఇవాళ నా ఇల్లు బఫర్ జోన్ లేదని నువ్వు డాక్యుమెంట్ చూపించాలి కదా. ఆయన ఇల్లు కూలగొట్టుకోడు. రంగనాథ్ ఇల్లు 101% సార్. అది కృష్ణాకాంత్ పెద్ద చెరువు, అర్థమైందా? పెద్ద కృష్ణాకాంత్ పార్క్ ఏదైతే పెద్ద చెరువులో కృష్ణాకాంత్ పార్క్ ఉండే, అది చిన్నగా ఉండే, అదంతా మొత్తం కబ్జా చేసి దానికి ఏది చంద్రబాబు నాయుడు ఎన్నుపోటుకైనా సహకరించింది కాబట్టి ఆయన పేరు మీద పార్క్ పెట్టిండు. నంబర్ 1. రెండవది ఏంటంటే ఈ రోజు మన ఎవరిది ఆయన ఒక క్వశ్చన్ అడిగిండు, మహేందర్ రెడ్డిది ఫామ్ హౌస్ లేదా అక్కడ అని. అది కూలగొట్టలేన. సెకండ్ ఆనంద్ కన్వెన్షన్ కూలగొడతాను. ఆనంద్ కన్వెన్షన్ బాజాప్తా హిమాయత్ సాగర్ లో ఉన్నది, అది కూలగొట్టేది. ప్రెస్టేజ్ వచ్చి అమ్మా చెరువు, ఆ ప్రేమావ చెరువు, అప్పా చెరువు 2 కబ్జా గట్టి అలా కట్టిండు. దానికి పర్మిషన్ ఇచ్చింది కేటీఆర్. గతంలో కేటీఆర్ ఇచ్చిండు, అందుకని కేటీఆర్ మూసుకున్నాడు. కేటీఆర్ నోటి తెలుస్తలేడు. ప్రెస్టేజ్ బాజాప్తా అది చెరువులలోనే ఉంది. రెండోది ఈ రోజు ఇవన్నీ వదిలేసి వాళ్ళు విఐపి అంటే హైడ్రా అనేది ఈ రోజు రంగనాథిలు కూలగొట్టనికి లేదు, ప్రెస్టేజ్ అపార్ట్మెంట్ చెరువులో కట్టినా కూలగొట్టనికి లేదు, వాసవి కొమ్మ చెరువులో కట్టినా వాసవి కూలగొట్టనికి లేదు, ఈరోజు లెజెండ్ అపార్ట్మెంట్స్ కూలగొట్టనికి లేదు. ఒట్టి మేము పేదోళ్ళే కూలగొట్టనికే ఉన్నాము. దీనికోసం అని ఆయన గైడ్ లైన్స్ పెట్టుకుంటే అయిపోతాయి కదా సార్. ఈ రోజు వాళ్ళకొట్టి ఈ రోజు ఇగో ఇది మన ఫంక్షన్ హాల్, ఇది బాజాప్తా ప్రభుత్వ స్థలం కదా, ప్రభుత్వ స్థలం కదా సార్. ఇప్పుడు భూదాన్ భూమి ఏమో ఒక దానం చేసి దీని ఆపోజిటే కదా సార్. ఎగ్జాక్ట్ గా దీని ఆపోజిట్ మనం ఒక 2 కిలోమీటర్ల పోతే భూదాన్ భూములు, వెలుగుమట్ల. ఆ ఎలుగుమట్లనేమో అది భూదాన్ భూములు. భూదాన్ భూములు ఒక దానం ఇచ్చిన భూములు అలా గలగొట్టుకున్నారు. కలెక్టర్ ఎవనయ్య సొమ్మని తీసి కూలగొట్టిండు సార్. పాయింట్ ఎవనయ్య సొమ్మ అది? తుమ్మలయ్య సొమ్మ, పొంగులేటి అయ్య సొమ్మ, రేవంత్ రెడ్డి అయ్య సొమ్మ, ఎవన్ అయ్య సొమ్మ, బట్టి అయ్య సొమ్మ, ఎవన్ అయ్య సొమ్మని అక్కడ పోయి ఎందుకు కూలగొట్టిన? ప్రైవేట్ జాగాలలో ఒక దానం చేసిన జాగాలో ఉండడానికి. నంబర్ 1 ఇది బాజాప్తా ఆల్రెడీ ఇదివరకు మార్క్ చేసింది కూలగొట్టని. కాబట్టి ఇక్కడ మనం ఒక రాసుకోండి, రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఈ రోజు తెలంగాణ కొత్త రాజ్యాంగం ఏంటంటే ఇది విఐపి అలా కల్వకుండా రాజ్యాంగం కూడా అందరు కలిసి ఒక రాజ్యాంగం రాసుకోండి. ఈ రాజ్యాంగంలో మేము పేదలే కూలగొట్టము, అదే వాళ్ళని మేము జైళ్ళల్లో పంపము, ఏ స్కామ్ అయినా వాళ్ళ జోలికి మేము ముట్టుకోము. ఈ రోజు ఒకటి కేరళలో గరీబోళ్లను వాళ్ళ లోపనీయానికే పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళంతా కానీ ఈ రోజు పనిచేస్తారు అని చెప్పి బాధ్యతలు పెట్టుకుంటే అయిపోతాయి కదా సార్. మనం కనబడుతూనే ఉంది అది. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో లిఖిత రాజ్యాంగం ఉంది, ఇంగ్లాండ్ లో అలిఖిత రాజ్యాంగం ఉంది. వీళ్ళు అలిఖిత రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. లిఖిత రాజ్యాంగం సామాన్యుడికి, అలిఖిత అంటే రాయనటువంటి అన్డిస్క్రిప్టెడ్ కాన్స్టిట్యూషన్ వెళ్ళదు. అంటే వాడికి ఇష్టం ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి రూల్స్. 50 సంవత్సరాలకి మా నాన్న కట్టాడు, మరి వీడికి నాన్న లేడా? కట్టుకున్నోడికి వాడు 50 సంవత్సరాలు లేడా? నువ్వు అది రూల్ ఎట్లా చెప్తావు? నీకే నాన్న ఉన్నాడా? అవతలడు నాన్న లేడా? వాడు 50 ఏళ్ళ కింద వాడు కట్టుకోడా? నీ నాన్న ఐఏఎస్ అంటావు. ఐఏఎస్ అయితే రూల్స్ పాటించి లా పాటించలేదు కదా. అది గవర్నమెంట్ ల్యాండ్, చెరువు కబ్జా, ఎన్ని నువ్వు దాన్ని చూపించి పర్మిషన్లు ఎవరికైనా ఇస్తారు. నాకు అవన్నీ మన దగ్గర అన్ని ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, అందరు ఉన్నాం. ఆగారా? కోర్టు ఆర్డర్లు కూడా కోర్టుకెళ్ళి క్షమాపణ అని చెప్పారు మీరు. ఈరోజు ఖచ్చితమైన వాళ్ళు కోర్టుకెళ్ళి చేతులు కట్టుకుని ఎందుకు క్షమాపణ చెప్పారు? మరి మీ నాన్న ఉంటే మీ నాన్న కూడా చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు మీ నాన్న ఇప్పుడు ఉన్నాడో మాకు తెలీదు, చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే ఒక
కామన్ మ్యాన్కి ఉన్నటువంటి కామన్ సెన్స్ కూడా లేదు. ఐఏఎస్లో ఐపీఎస్ అట్టారు నాకు తెలియదు, బుక్కులు చదివి మర్చిపోయారా లేకపోతే కాపీ కొట్టి పాస్ అయ్యారు నాకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే రూల్ ఆఫ్ లా ఎవరికీ తెలియదు, లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ లా తెలియదు. ఇక లా అండ్ ఆర్డర్ అనేది ఇక దాని ఇష్టమైనట్టు ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఎవరు మార్పు చేసే పరిస్థితులు కనపట్టలేదు. సామాన్య ప్రజలు హ్యాప్లెస్గా ఎంత తయారై ఓటు వేసారా, ఎంతో ఎంజాయ్ చేశారా, అదే ఎవరో ఇచ్చిన డబ్బులు లేకపోతే ఈ సిటీ ఉంది 50% ఓటేయడం మానేశారు. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బస్తీలో తప్పితే హైలీ ఎడ్యుకేట్ ఎవరు ఓటేయడానికి వెళ్ళడం లేదు. ఎందుకు? ఈ దద్దులు చూసి, ఈ దద్దులు మొఖాలు చూసి, ఇది చెప్పేదోటి చేసేదోటి నిజాయితీ లేదు. పిచ్చోళ్ళు కంటే అన్యాయం ఇన్సేన్ అన్సౌండ్ మైండ్ తోటి మాట్లాడటం, లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ వెళ్ళి నాకు క్రెడిబిలిటీ లేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారంటే నువ్వు ఎట్లా అసలు ఓటు చేసావు, నువ్వు ప్రమాణం చేసావు, ఓ ప్రిస్టేజ్ పెంచాలి ప్రభుత్వానికి. ఆల్రెడీ స్టేట్ ఉంది, అది స్టేట్ అనేది స్టేట్ దిగదాచితే కుదరదు కదా నువ్వు, అది కాపాడాలి కానీ ప్రతిష్టం సార్. ఇప్పుడు మీరు కోర్టు తీసుకుని సీనియర్ అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ లో ఒకటి ఆమె నాకు రక్షణ ఇవ్వమని ఇచ్చిందని ఆమె మాట్లాడింది. ఏది ఇందాక ఒక బాధిత మహిళ పొంగులేటి బాధితులు. సేమ్ హైకోర్టు దాదాపు ఒక 2000 మందికి కోర్టుకు పోతే వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేయమని చెప్పింది. అలా చాలా మంది కంటెంప్ట్ కూడా వేసారు. ఇవన్నీ కోర్టు ఎక్కడ కూడా పాటిస్తలేదు. కానీ ఈ రోజు సార్ మన ఫైనాన్స్ సెక్రటరీ రేపు 23వ తారీఖు కోర్టుకు రమ్మన్నారు. ఆయన ఢిల్లీకో ఎక్కడికో పారిపోయే కోసం దేర్వాడుతున్న కోర్టుకు ఎట్లా గైర్ హాజరు కావాలి, ఇంపార్టెంట్ అంటే సార్ కోర్టు జడ్జిమెంట్ నాకు ఈ రోజు గౌరవం లేని పరిస్థితి ఉన్నది సార్. దీని మీద ఎందుకు గౌరవిస్తలేరు అన్నట్టు ఇప్పుడు వ్యవస్థలు డెమోక్రసీ అనే దాంట్లో ఒక సెన్సిటివిటీ ఉండాలి, ఒక రెస్పాన్స్ ఉండాలి. ఆ లేనప్పుడు ఎవరు దీన్ని సరిదిద్దాలనే దానికి యంత్రాంగం లేదు. ఇప్పుడు కోర్టులు కంటెంప్ట్ వేసి ఆఫీసర్ని పిలిచి తిప్పితే ఆఫీసర్ వెళ్ళి గవర్నమెంట్ లో చెప్తే పట్టించుకోరు. ఇక్కడ మళ్ళీ ఆ కోర్టు మళ్ళీ పదే ఆ పని చేయదు కదా, ఒకసారి పిలిపించుద్ది, వార్నింగ్ ఇస్తుంది, జైలు పంపితే మళ్ళీ పై కోర్టు స్టే ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సిగ్గు రావాలని సెన్సిటైజ్ అయ్యి సిగ్గు రావాలని ఇస్తుంది తప్ప వాళ్ళు శిక్షించాలని కాదు. అది పైన రాజకీయ నాయకత్వానికి ఉండాలి, బ్యూరోక్రసీ కంటే ముందు రాజకీయ నాయకత్వానికి ఉండాలి. పదే కోర్టుతో స్టిక్సర్స్ అంటారు, చివాట్లు తింటాం, పదే సెన్సూర్ ఎందుకు, ఈ కాస్ట్లు వేయించుకోవటం, ఎన్ని ప్రజాస్వామ్యంలో ఎన్ని కూడా గర్హించదగిన విషయాలు. వీళ్ళకి తెలియకపోతే రాజకీయ పాఠశాల పెట్టి ఆ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ స్కూల్లో డబ్బులు కట్టి చదివించారు మొన్నే కదా, అక్కడ ఈ చెప్పరు. ఎంతసేపు కమర్షియల్ ఆస్పెక్ట్ చెప్తారు. ఈ డెమోక్రాటిక్ వాల్యూస్ నేర్పే స్కూల్ కావాలి వీళ్ళకి, ఆ స్కూల్లో చదివించాలి ముందు రాజకీయాలు ఎంటర్ అయ్యేటప్పుడు. అప్పటి వరకు వ్యవస్థలు అస్సలు బాగుపడవు. కోర్టులు ఏంటంటే సుప్రీంకోర్టు జైల్లో పెడతాను చీఫ్ సెక్రటరీ అని చెప్పి చీఫ్ మినిస్టర్ అంద కదా, చీఫ్ మినిస్టర్ కూడా జైల్లో పెట్టి చూడాలి. గతంలో జరిగిన ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ పేరు తీసిండ్రు. ఇప్పుడు మనకున్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటోడు ఎప్పుడో ఆయన ఇదైపోయింది సార్, ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఆయన ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయనకు అర్హత లేదు. ఏది కలెక్టర్ గా ఉండడానికి ఆయనకు ఏది చీఫ్ సెక్రటరీకి అర్హత లేదు. ఎందుకంటే ఆయన తప్పించుకొని పోయిండు కొన్ని రోజులు తప్పించుకోపోయిండు. అయితే ఇప్పుడు ఆయనను 6 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే ఈయనకి లేదని చెప్పి రూల్స్ ఉన్నాయి. అయినా కానీ ఆయన అక్రమంగా నియమించారు. గతంలో ఫైనాన్స్ సెక్రటరీ ఇయ్యద్దు, కానీ ఈసారి అది ఆయన కూడా ఇచ్చిండ్రు. మనం కొన్ని కామెంట్స్ చూద్దాం సార్ కింద. హైడ్రా సరే కామెంట్స్ మనం చూసే బదులు ఈయన చూద్దాం. అయితే ఈయనది ఇది విల్లా నంబర్ 42 సార్ నేను చూపించేది. ఈ విల్లా నంబర్ 42 ఎవరిదంటే ఇది చీఫ్ సెక్రటరీకి గిఫ్ట్ ఇటాలియన్ మార్పులు వేస్తుందా లేదా, మరి అక్కడ రష్యాకి వచ్చినట్టు నల్లడి పెడుతున్నారా లేదా, ఈ రోజు కంప్లీట్ గా గ్రీన్ మల్లాస్ విల్లా నంబర్ 42. దీని మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బాగా చెప్పగలుగుతారంట సార్. ఈ 42 విల్లా అనేది రామకృష్ణారావుకి ఎట్లొచ్చింది అనేది ఒకటి. అయితే ఈ రోజు రామకృష్ణారావు నంబర్ 1 ఆయన ఎలిజిబుల్ కాదు సార్ చీఫ్ సెక్రటరీకి, అయినా కానీ నువ్వు పెట్టుకున్నావు. గతంలో కేసీఆర్ తప్పుదో పట్టించి ఈ కుబేర్ అనేది పెట్టించిండు. ఈ కుబేర్ వల్లనే చిన్న కాంట్రాక్టర్లు నష్టపోతుండ్రు, ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు 83 మంది చచ్చిపోవడానికి కారణం ఈ కుబేరే. ఇటువంటి అసమర్థుని నేను తెచ్చుకొని ఎందుకు పెట్టుకోవాలని పెట్టుకోవద్దు, నువ్వు పెట్టుకున్నావు. సరే ఇప్పుడు మళ్ళా 3 ఏళ్ళు మొన్న ఎక్స్టెన్షన్ కూడా అయిపోయింది సార్, మళ్ళీ ఎక్స్టెన్షన్ తెచ్చిండ్రు. ఓకేనా సార్, ఇది పక్కన పెడదాం. ఈ రోజు ఏదేమన్నా కానీ శివధర్ రెడ్డి గారు డీజీపీగా మొన్న అపాయింట్ అయ్యిండు. చాండోలకి వెళ్ళి యుద్ధం చేస్తుండు, కొంచెం సిన్సియర్ పేరు ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన పీరియడ్ లో దాదాపు మన ఒక 150 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యిండు. ఆయనకేమో ఎక్స్టెన్షన్ ఇప్పియాడు, ఎక్స్టెన్షన్ కూడా అవసరంలే. ఆయననేమో తీసేయడానికి కుట్రాలు చేస్తాడు ఢిల్లీ లెవెల్లా. ఈయన తీసేయాలి, ఈయన అర్హుడు కాదని ఈయననే వెనకెళ్ళి బత్తి పెడతాడు. ఈయనేమో అసమర్థునేమో తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు. అంటే శివధర్ రెడ్డి గారేమో నాకు అవసరం లేదు,
అదే వాస్తవం ఏమున్నా సార్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ సజ్జనార్ కూడా బాగానే చేస్తుండ్రు. శివధారిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఓవరాల్ బాగానే చేస్తుంది. ఇవాళ హోంమంత్రి అసమర్థుడు, అవినీతి పరుడు, ఇక 420 G20 అన్ని ఆయనకు చెల్తుంది. కానీ ఈ రోజు చీఫ్ సెక్రటరీ ఆ క్యారెక్టర్ అంటే ఒక లంచం, నేను బాధ్యత లంచం చూపెడుతున్నా సార్. ఇది 42 బిల్లా నంబర్ చీఫ్ సెక్రటరీ లంచంగా తీసుకున్నా, నేను చూపెడుతున్నా, పట్టిస్తున్నా. ఈయన నీకు ఎందుకు కావాలి, శివధర్ రెడ్డి నీకు ఎందుకు వద్దు? మీ అనుభవం మీద మీరు ఏం సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఇది బహిరంగ రహస్యం. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటాయి, సివిల్ సర్వెంట్ రూల్స్ ఉంటాయి. ఎవరి దగ్గర బహుమతులు తీసుకోవద్దు, ఆస్తులు ప్రకటించాలి, ఆ డిఓపిటీ పంపించాలి, ఎన్ని వాళ్ళు ఒకళ్ళు పట్టించుకోకపోయినా మనం ఇచ్చినాకైనా చర్యలు ఉండాలి. చీఫ్ సెక్రటరీ లెవెల్ ఇంత దారుణంగా అంటే గత ప్రభుత్వం ప్రెసిడెంట్స్ ల్యాండ్ మార్క్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి కదా, చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ రాజకీయాలు చేశాడు రకరకాల. అదే లెక్కలు నాకేమవుద్ది? ఇప్పుడు నీ సివిల్ సర్వెంట్ రిటైర్, ఇప్పుడు సర్వీస్ లోనే యాక్షన్ ఉండదు, రిటైర్ అయ్యాక యాక్షన్ లేదు, అట్లనే లాలు. బట్ భయం నైతిక మోరల్ వాల్యూస్ దొబ్బినాయి, ఎథిక్స్ లేవు, ఏది చేసినా చెల్లుద్ది, సర్వీస్ ఓరియంటెడ్ కాదు వీళ్ళు, ఓన్లీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఐఏఎస్ అంటాం కంటే ఐవీఎస్ అనాలి, వెస్టెడ్ ఇంట్రెస్ట్ సర్వీస్ ఇది. కాబట్టి ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ లో వచ్చినటువంటిది ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు పబ్లిక్. ఎటువంటి అక్రమాలు రానివ్వండి, మనం మొత్తుకున్నా గానీ ప్రజల్లో కూడా వాళ్ళు కూడా చాలా బాధపడుకున్నారు, హెల్ప్లెస్ అయిపోయారు. ఆ ఓటు ఒకటే వాళ్ళకి ఆయుధం టైంలో అది ఎమోషనల్ ఎటుపోతుందో తెలియదు. వీడి మీద కోపం తాడికి ఆడి మీద ఇద్దరికే వేయాల్సి వస్తుంది, మూడో పార్టీ లేదు, ఉన్నది కూడా ఎట్లా అంటో తెలియదు. ఇది ఈ పరిస్థితులు, ఇవన్నీ పరిస్థితులు అవగాహన బట్టి కోర్టుకి మీరు ఒకసారి చెప్పారు ఆఫీసర్ మీద కంటెంప్ట్ ఉంటే ఏమైంది, కంటెంప్ట్ ఉంటే ఒకసారి కోర్టు ఏం చేస్తుంది అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు లాను వైలేట్ చేయమని నువ్వే ఒక ఆఫీసర్ చెప్పినప్పుడు ఇక మరి సామాన్యుడి మీద అసలు ఏముంటది, దాని మీద సామాన్యుడికి ఏం అభిప్రాయం కలుగుద్ది? ఎవడున్నా ఇంతేనైనా ఒక దురభిప్రాయం వచ్చేసింది. అదే ఆ దురభిప్రాయం ఏమవుతుంది, వీళ్ళ యొక్క దుర్మార్గాల కంటే అదుపులేని అవస్థ లేదు. దీన్ని చెక్ పెట్టాలంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, ఈడీ ఇట్లాంటి పనిచేయనప్పుడు లాభదాయకంగా రింగ్ రోడ్డు ఐఆర్బికి ఎట్లిస్తామని చెప్పి సెంట్రల్ విజిలెన్స్ కి ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆపిస్తా అన్నాడు, ముఖ్యమంత్రి అయిండు. ఏవి కూడా అన్ని కూడా అందరు కూడా ఈ రోజు ఒక రింగ్ పనిచేస్తారు. సార్ ఫైనల్ గా మీరు రెగ్యులర్ ఒకటి అంటారు, ఈ మధ్యలో ఎక్కువ ఈ హ్యామ్స్ రోడ్ బాగా వినబడుతుంది, హ్యామ్స్ రోడ్ లో బాగా గడుతున్నాము. హ్యామ్స్ రోడ్ మీద ఎందుకు సార్ తెలంగాణ ప్రభుత్వానికి అంటే కోమరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర ఉంది, వీళ్ళకి ఎందుకు అంత ప్రేమ ఎందుకు పెరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి? ప్రభుత్వం దివాలా తీసింది, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు. ఈ రోడ్లు వేసేసి డెవలప్ చేసిన పేరు తెచ్చుకోవాలంటే ఎవడో ప్రైవేట్ బకరా దొరుకుతాడని చూస్తున్నారు. వీళ్ళు బకరాలు ఒకసారి ఆల్రెడీ ఇచ్చారు, ఎవరు రాలా ముందుకి, నో రెస్పాన్స్. ఆ రోడ్లో హ్యామ్ రోడ్ అంటే ఏంటి, ఒక షమ్ 100 కోట్లు ఉన్న రోడ్డుని 200 కోట్లు ఎస్టిమేషన్ తోటి ఆడ 100 కోట్లు ప్రభుత్వం ఏం చేయాలి, 40% అంటే ఒక 80 కోట్లు వీళ్ళు లోన్ ఇప్పించాలి వాడికి. ఆ 120 కోట్లు ఆడు పెట్టినట్టు చూపించాలి కాగితాల పైన, ఇచ్చి టోల్ వసూలు చేసుకుంటాడు. టోల్ వసూలు పల్లెటూర్లలో టోల్ వసూలు చేసి చెప్పు తీసుకొని కొడతారు. గ్యారంటీ మంత్రి లేడు గింత్రి లేడు, ఉన్న నేషనల్ హైవే లేవు, టోల్ గట్లా వస్తుండే జనం. ఇంక ఊర్లలో ఊరుకుంటారా? సర్పంచ్ ఉంటాడు ఇక్కడ టోల్ గేట్ దగ్గర, సర్పంచ్ ఒక కార్డు తెచ్చి సర్పంచ్ కట్టాలని లొల్లి. ఊర్లలో ఎంతమంది సర్పంచ్, ఎంతమంది వార్డు మెంబర్స్ తయారవుతారు? అంటే ఇప్పుడు ఊర్లలోకి కూడా టోల్ గేట్ అంటే డబ్బులు ఎట్లా రికవర్ చేస్తారు, బ్యాంక్ ఎట్లా కడతారు? స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఉండదు, మ్యాచింగ్ గ్రాంట్ ఈడు పెట్టాలి, నువ్వు ఇచ్చేది లోను 40% స్టేట్ పోయింది లోన్ ద్వారా ఇచ్చేది. మరి లోన్ స్టేట్ గవర్నమెంట్ కట్టడం వీడు కట్టాలి కదా, కట్టి పారిపోయాడు అనుకోండి, మరి గవర్నమెంట్ కట్టాలి కదా. అది ఇది స్కీమే లోపభూయిష్టమైంది. ఈ హ్యామ్ రోడ్లు అనేవి ఇప్పుడు నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి. మా ఖమ్మం సూర్యాపేట అలాంటిదే, ఖమ్మం కోదాడ అట్లాంటిదే, ఇప్పుడు కొత్త దేవరపల్లి అన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేలు అన్ని హ్యామ్ రోడ్సే. నేషనల్ హైవేస్ గా ఉన్నప్పుడేమో ఎవడెవడు కట్టుకోవచ్చు. ఈ స్టేట్ లో రూరల్లో వీళ్ళు చెప్పే రోడ్లన్నీ R&B రోడ్లు, ఇవన్నీ రూరల్ లింక్ డిస్ట్రిక్ట్ నుంచి మండలాలు, అక్కడ ప్రతి క్షణం ఈ టోల్ దోసుకోవడానికి ఎవడు ఒప్పుకోడు. ఇక్కడ మరి రోడ్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు? కార్లకి ఇప్పుడు స్కూల్లో మన కార్లు స్కూటర్లు కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ తీసుకుంటారు కదా, మరి తీసుకున్నాక మళ్ళీ అది రోడ్ ట్యాక్స్, ఇది డబుల్ రోడ్ ట్యాక్స్. ఈ టోల్ ట్యాక్స్ అనేది డబుల్ ట్యాక్స్. మళ్ళీ తీసుకోవద్దు, అది 3 లక్షలు తీసుకుంటున్నారు కదా, 3 లక్షలు లైఫ్ ట్యాక్స్ తీసుకుని ఇప్పుడు ఎందుకంటే ఈ భోగవతాలన్నీ ఏంటంటే ఇది ఒక దోపిడీ వ్యవస్థ. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకొని ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఈ గవర్నమెంట్ డబ్బులు బ్యాంక్ లోన్లు ఇప్పించిన తర్వాత అప్పుడు NHA స్టేట్ R&B ఇప్పిస్తుంది. ఇప్పించినప్పుడు వీడు ఎంజాయ్ చేసేది ఏంటంటే ఈ ఆ రోజుల్లో ఉన్న మంత్రికి అప్పుడు స్టేక్ కొన్ని ఉంటాయి. ఈ తర్వాత వచ్చాడు తర్వాత ఇప్పుడు ఓటరింగ్ రోడ్ అదే జరిగింది, కరీంనగర్ హైవే అదే జరిగింది, ఇప్పుడు ఖమ్మం సూర్యాపేట అదే జరుగుతుంది.
ఇవన్నిటికి చెక్ పెట్టే వ్యవస్థలు లేవు. సిబిఐ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. ఇక లోకల్ పోలీస్కి వాటి మీద అథెంటికేట్ ఇప్పుడు R&B కాబట్టి వాళ్ళు సిఐడి తీసుకోవచ్చు ముందు. ఈ ఖచ్చితంగా వీటి వెనకాల ఒక పథకం ఉంది. ప్రీ ప్లానడ్ లూటింగ్. ఇప్పుడు లూటిఫికేషన్ మూసి బ్యూటిఫికేషన్ లాగా ఈ రోడ్లు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అనేది అక్కడ ఎలాంటి ఎలకేషన్స్ లేవు. ఏదో రోడ్లు వేసి పేరు తెచ్చుకోవాలి కానీ ఎవడ ముందుకు వస్తాడు? అంత తెలివి తక్కువ ఏం కాదు కదా. కాంట్రాక్టులు తెలివి తక్కువ, ప్రభుత్వం తెలివి తక్కువ. కాంట్రాక్టులు మహా తెలివైన వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం తెలివి తక్కువ. అక్కడ ఇటు చెప్పినవి కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ జరిగినట్టు చూద్దాం కూడా 5 సంవత్సరాల తర్వాత. ఇంక 2 ఏళ్ళకి ఎలక్షన్లే ఉంటాయి కదా. అది దాన్ని ఏంటంటే అదొక చెప్పలా అది ఒక స్కీమ్స్ ఒక స్కామ్లెస్ టోటల్ గా ఈ హ్యాండ్ స్కామ్ సరే సార్ ఫైనల్ గా లాస్ట్ ఒకసారి మన కామెంట్ చూద్దాము. కొంతమంది కామెంట్స్ పంపారు. అబ్దుల్ గని గారు, పక్క జడ్సన్ గారు పెన్షనర్స్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇప్పిస్తారు సీఎం గారు అని అడుగుతుండు. దానికి మనం చెప్పినాము దానికి ఎట్లన్నా ఫైటింగ్ గా జరగాలి. ఇంకోటి ఇది సార్ నాదొక సలహా, ఇప్పుడు బడ్జెట్ దేనికి కేటాయించారో ఆ డిపార్ట్మెంట్ వ్యాపారులు ఇది మళ్ళీ ఖర్చు పెడుతున్నారు రైట్. దేనికి కేటాయించాలో డిపార్ట్మెంట్ల వైపు మన దృష్టి పెట్టి నిజంగానే ఖర్చు పెడుతున్నారు లేదా అని పెడతలేరు. ఇది ఎక్కడిది లెక్కలు బయట పెట్టాలి. కాగ్ రిపోర్ట్ ఓకేనా. ఇది మనము ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు ఖర్చు పెడితేనే కాగ్ రిపోర్ట్ బాధాప్త పెడితేనే దాని మీద లెక్క లేదు. అదేనా సార్? అది అకౌంటబిలిటీ లేదు. ఇక ఇట్లా చాలా మంది పెడుతుంది సార్. హైడ్రా మా రంగనాథ్ను జైలుకు పోవడం పక్క, జైలుకు పంపింది దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అదే విఐపి కల్చర్ ఇది సార్. ఓవరాల్ గా మీరు బడ్జెట్ గురించి మీ యొక్క విశ్లేషణ చెప్పారు. తెలంగాణ జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చెప్పినాము. ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండద్దు, ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా మనము చూసినాం సార్. ఏదేమైనప్పటికీ మీకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పటిదాకా లైవ్ లో పాల్గొన్న వారందరూ కూడా కృతజ్ఞతలు. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అడ్వకేట్ అశోక్ కుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ జాయిన్ అయిద్దాం మరొక సబ్జెక్ట్ పైన. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. బాగానే వచ్చిందా? సెకండ్ లేవా?